గౌరవ పెద్దల్ని కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని చివరిలో పార్లమెంట్ సభ్యుల వారిని మనకు మాట్లాడుతూ కోరుతాను. భారత్ మాతా కీ జై. సభాధ్యక్షులు సామ రంగారెడ్డి గారు, నూతన అధ్యక్షులు రంగారెడ్డి జిల్లా అల్బన్ వానిపల్లి శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు కె లక్ష్మణ్ గారు, రాజ్యసభ ఎంపీ, ఓబీసీ మోర్చా నేషనల్ అధ్యక్షులు, మరి గౌరవనీయులు లోక్సభ మెంబర్, మరి నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఈటల రాజేందర్ గారు, ఎమ్మెల్సీ మల్క కొమరే గారు, జనరల్ సెక్రటరీ రేవేందర్ రెడ్డి గారు, కాసం వెంకటేశ్వర్ గారు, పేరాల శేఖర్ గారు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ గారు, ఎస్ మల్లారెడ్డి గారు, అంజన్ కుమార్ గౌడ్ గారు, మరి రాధా ధీరజ్ రెడ్డి గారు, బొక్క నరసింహారెడ్డి గారు మాకెప్పుడు కూడా ధైర్యం ఇచ్చేది. మా దగ్గర పెద్ద కార్పొరేటర్స్ లేకున్నా, సర్పంచ్ లేకున్నా, జెడ్పీటీసీ లేకున్నా, మా ఎల్బీనగర్ 10కి 10 మారున్నానే మాకు ధైర్యం ఇచ్చేది. మొత్తము మాట్లాడడం. కానీ ఒకటైతే నేను గమనించిన, భారతదేశం నిర్ణయం తీసుకుంది. వచ్చే ప్రభుత్వము దేశంలో మోడీ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అట్లనే తెలంగాణ కూడా నిర్ణయం తీసుకుంది. వచ్చే ప్రభుత్వం తెలంగాణ ఏదో పెద్ద అయోమయం అయితే తప్ప, లేకుంటే మనం పెద్ద పెద్ద తప్పులు చేస్తే తప్ప తప్పనిసరిగా మన ప్రభుత్వం రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని అందరూ కూడా అంటున్నారు. అనేది ఎవరు? మనం కాదు, మనోళ్ళు కాదు, అవతల వాళ్ళు కూడా అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చూసిండ్రు అదే ఏడుపు, 10 ఏళ్ళ సంది అదే ఏడుపు. మోదీ డిక్టేటర్, మోడీ అంటే రాజ్యాంగానికి వ్యతిరేకము, అంబేద్కర్కి వ్యతిరేకము, దళితులకు వ్యతిరేకము, బీసీలకు వ్యతిరేకం, అదే నెచ్చినో అదే గోల, అదే ఏడుపు 10 ఏళ్ళ సంది చేస్తుండ్రు. నమ్మకం పోయింది. అదే కాక వాళ్ళ డివైడ్ అండ్ రూల్ పాలసీ ఎవ్వరికి కూడా ఇష్టమైతే లేదు. అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ లక్ష్మణ్ గారు వివరంగా చెప్పిండ్రు. ఆర్టికల్ 370 వాళ్ళు వేరే కావాలని జమ్మూ అండ్ కాశ్మీర్ అస్సలే కాదు, మోడీ వల్లనే భారతదేశంలో కలిసిపోయింది. అట్లనే సౌత్ ఇండియా, మన దక్షిణ భారతదేశంలో ద్రవిడ నాడు కావాలని ఒక మూమెంట్ ఉంది. ఇప్పుడు కూడా డిఎంకే ఏదో అడ్డు పెట్టుకొని ఇది డివైడ్ చేయాలి, నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని పోతున్నారు. అటు ఖలిస్తాన్కి సపోర్టు, ఇక్కడ మణిపూర్కి సపోర్టు, తూర్పు పడమరలు కూడా 4 దిక్కులు 4 వేరే చూస్తుండ్రు. అందరు గమనిస్తుండ్రు. అది భారతదేశము, భారతీయులు, తెలంగాణ ప్రజలు రిజెక్ట్ చేసిండ్రు. ఒకటేంటంటే మోడీ గారిని చూస్తుంటే అవతల క్రోధము, అవతల బలము మన కొరకు వాడుకుంటున్నారు. వాళ్ళు ఎంతో దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ డీలిమిటేషన్లో దక్షిణ భారతం నష్టమవుతుంది, ఎన్నో దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ ఆఖరికి తప్పనిసరిగా దేశానికి, రాష్ట్రాలకు న్యాయమైతే చేస్తారని ప్రజలు నమ్ముతున్నారు. వాళ్ళ దుష్ప్రచారం నమ్ముతలేరు. మన తెలంగాణకు వస్తే 2 నిమిషాలు అయితే ఈరోజు తెలంగాణ రైతు బతుకుతుందంటే కేవలము మోడీ ప్రభుత్వం వల్ల. ఒక్కొక్క రైతు కుటుంబానికి 80,000 నుంచి 1,00,000 రూపాయలు వస్తున్నాయి. అవి కేంద్ర ప్రభుత్వం వల్లే వస్తాయి. ఆ లెక్కలు కూడా నేను చెప్తా. ప్రతి ఒక్కటి మోడీ వల్ల వస్తుంది. ఊర్లో లైట్ బల్బ్ కాడి నుంచి 6,000 రూపాయల కాడి నుంచి ఫర్టిలైజర్ కాడి నుంచి ఇవన్నీ లెక్క పెడితే ఒక్కొక్క రైతు కుటుంబానికి 1,00,000 రూపాయల వరకు వస్తుంది. మినిమం 80,000 రూపాయలు యాదానికి వస్తుంది. అది మోడీ ప్రభుత్వం వల్లే. పట్టణాలను చూస్తే కూడా ఒక్కొక్క మున్సిపాలిటీని చూస్తే అవి ఫైనాన్స్ కమిషన్ ద్వారానన్నా లేకుంటే అమృత్ స్కీమ్ కింద వస్తున్నాయి. కానీ సొంతగా పెట్టేందుకు దివాలా చేసింది ప్రభుత్వం తెలుసు. పాత దివాలా చేసిండు, కొత్త ప్రభుత్వం దివాలా ఉన్నది. అందుకే భూములు అమ్ముకున్న బతికింది పాత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కూడా అదే ప్రయత్నం చేసిండు. చాలా సంతోషం. పెద్దలందరూ బీజేపీలో రాష్ట్రంలో, కేంద్రంలో కలిసి ఆ హెచ్యూ 400 ఎకరాలు ఆపిండ్రు. కానీ ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నా. గత 6 నెలల సంది అవుతున్నది. మా జిల్లా అధ్యక్షుడు ఎవరు, మా జిల్లా అధ్యక్షుడు ఎవరు అందరిని అడిగిన పేర్లు ఇవ్వమన్నారు. నేను కూడా పేరు ఇచ్చిన. వాస్తవంగా నాకు శ్రీనివాస్ రెడ్డి గారితో పెద్ద పరిచయం లేదు, 2 సార్లు కలిసిన. అయితే నేను 3 జిల్లాలలో 3 పేర్లు ఇచ్చినా ఒక్కడు కూడా నేను పేరు ఇచ్చి చేయలేదు. ఒక్కడు కూడా చేయలేదు. అన్నిట్లో కోపం నాకు ఉండాలి. అరే కనీసం వికారాబాద్లో నేను పిలిచి లేకపోతే కానీ నాకు చాలా సంతోషం. ఎందుకంటే నేను చూసేది ఒకటే, ఒక చిన్న దృష్టితో చూస్తా. రేపు ఎలక్షన్స్ ఎట్లా గెలవాలి. పార్టీ చూసేది ఎన్నో విధానంగా చూస్తుంది. కానీ ఇంకా ఎందుకు సంతోషం అంటే, ఒకవేళ నేను చెప్పిన పేరు చేస్తాననుకోండి,
అరే ఆ అధ్యక్షుడు విశ్వేశ్వరరెడ్డి కలిసి ఉన్నాడు, అధ్యక్షుడు విశ్వేశ్వరరెడ్డి మనిషి, విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షుడు అంటుంటే నేను నాశనమవుతా, అధ్యక్షుడు నాశనమవుతాడు, పార్టీ నాశనమవుతుంది. ఎందుకంటే నా మనిషి అంటే వేరే వాళ్ళందరూ నా మనుషులు కాదా? ఎవ్వరు కూడా నా మనిషి నీ మనిషి ఉండదు, అందరూ కూడా పార్టీ మనుషులు. అవును, ప్రయత్నం చేయాలి, లాస్ట్ వరకు ప్రయత్నం చేయాలి. నేను చేసిన అందరు చేసిన తప్పనిసరి చేయాలి. కానీ ఒక్కసారి అయితే టికెట్లనైనా పోస్టులనైనా ఒక్కసారి అయితే అప్పుడు మనం పార్టీ మనిషి, అతను పార్టీ మనిషి, ఈ విధానంగా పోతే నిజంగానే పార్టీ బలంగా అవుతాయి. మళ్ళీసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై. నూతనంగా బాధ్యత చేపట్టిన వనపర్తి శ్రీనివాస్ రెడ్డి గారిని మాట్లాడుతూ కోరుతాను. జై శ్రీరామ్. సభకు ముఖ్య అతిథి అయినటువంటి పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు, మన పార్లమెంట్ మెంబర్, మిగతా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, నా ముందు ఉన్నటువంటి సోదరుమణులు పెద్దలు కూడా ఉన్నారు, అందరికీ నా యొక్క నమస్కారాలు. నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చినందుకు మరీ ధన్యవాదాలు. కాలాతీతమైంది, ఆకలి అవుతుంది, ఓపిక నశిస్తుంది, కానీ 2 నిమిషాలు భరించాలి. మళ్ళీ మా పెద్దలు ఇంకా 2 నిమిషాలు మాట్లాడుతుంటారు. అయితే నా గురించి నేను చెప్పుకోవాలి. చిన్న ఇంట్రడక్షన్. లక్ష్మణ్ అడిగిండు, నీ యాత్ర ఎప్పుడు మొదలైందని. నాకు అనుకోకుండా మొదలైనటువంటి యాత్ర సంఘ శాఖకు పోయిన 78లో, అదే టైంలో ఏదో ఎలక్షన్స్ వస్తే, నేను పుట్టి పెరిగింది గోల్కొండ కిలా లోపలనే, 90% ముస్లిమ్స్ 10% హిందూస్ ఉన్నటువంటి కాడ ఎప్పుడు ఏ సౌపే భారీ అనేటువంటి నినాదం అక్కడ రాజ్పూట్ వాడీలో ఉంటుంది. డర్నేగా నై ఏక్ ఆద్మీ సౌపే భారీ అనేది, అది తెలియకనే ఆ స్లోగన్ మా మైండ్లలో పడ్డది. సో ఎప్పుడు అదే ఛాలెంజెస్తోని గుడి కంపల్సరీ, ఈ వ్యాన్ చాలా కంపల్సరీ. చిన్నపిల్లలు నీకన్నా ఒకరోజు పెద్ద ఉన్న వానికి కాలు మొక్కాలనేటువంటి ఆ పద్ధతి, అవన్నీ కూడా అక్కడ నేర్చుకున్నటువంటి. అయితే ఒక ఎలక్షన్ వచ్చింది, ఏదో ఎలక్షన్ తెలియకుండా పెద్దలందరూ ఇంటింటి పోయి మాట్లాడుతున్నారు. అరే దివారం పే ఆప్లో లిఖనా అని 7th క్లాస్, నేను 78లో. అప్పుడు నా డ్రాయింగ్ కొద్దిగా మంచిగా ఉండింది. अरे तू थोड़ा ये दीपक का तो दिया जलाने दिया जलता हुआ दिया और दिया दीवार पे उतार के जा, दूसरे लोग लिख लेते हैं अंटोने. దీపం గుర్తు జాదుతోని కొబ్బరి పీసుని దంచి దీపం గుర్తులు నేను వేసుకుంటా పోతా ఉంటే 3 గంటల రాత్రికి మళ్ళీ నిద్ర అవుతే పొద్దున్న లేచి మాకు చాక్లెట్లు ఇస్తుండే. చల్ జా, ఆ చాక్లెట్ గురించి ఆ పని చేసినాం. అయితే ఆ దీపం గుర్తు ఏంది అది అని మనం చూస్తే అది జన్సన్కి సంబంధించినటువంటి చిహ్నం. మళ్ళా స్కూల్ నుండి వచ్చినాక 10 మంది ప్రచారానికి వెళ్తే ఏ ఆవాజ్ కర్తే జాओ ये बात के आओ అనే పాంప్లెట్లు ఇస్తే గల్లీ గల్లీ నారా హై దీపక్ హమారా హై ఆ స్లోగన్ అప్పుడు 10 మంది పిల్లలను తీసుకొని తిరిగేసి వస్తే మళ్ళీ కొన్ని చాక్లెట్లు ఇస్తుంది. సో అట్లా తెలియకనే నా ఎంట్రీ అంటే జరిగింది. శాఖ సంఘ ప్రయాణం, దాని తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేసరికి కొద్దిగా విద్యార్థి పరిషత్ అనేటువంటి దానివల్ల నేను యునానిమస్గా స్పోర్ట్స్ అలవాటు ఉండే స్పోర్ట్స్ సెక్రటరీ. యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నప్పుడు యాన్యువల్ డే ఫంక్షన్స్ వచ్చినప్పుడు నాకు మొట్టమొదటిసారిగా విద్యార్థి పరిషత్ పరిచయం అయినప్పుడు సిటీ ప్రెసిడెంట్ రాజవర్ధన్ రెడ్డి గారు ఉండిండ్రు. వారిని చీఫ్ గెస్ట్గా పిలిచిన. అప్పటి నుండి విషయాలు తెలిసినాయి. ఆ ప్రయాణం జరుగుతూ ఉంటే రామన్న, గోపన్న, సామ జగన్, ఏచూరి శ్రీనివాస్, చంద్రారెడ్డి, జయానంద్, కృష్ణవర్ధన్, వీళ్ళంతా మేమంతా కలిసి పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఒకరు పిట్టల లెక్క రాలిపోతున్నప్పుడు అది బాధ వేసింది. దాని తర్వాత ఇంకా కొద్దిగా జిద్దుతో పని చేసినాం. దాన్ని నేను స్పోర్ట్స్ కంటిన్యూస్గా నడుస్తూ ఉంది. సైమల్టేనియస్గా స్టేట్కి ఆడినా, యూనివర్సిటీస్కి ఆడినా, రంజీ ట్రాఫీకి రిప్రజెంట్ చేసిన. స్పోర్ట్స్ కోటాలో జాబ్ వచ్చింది. కలెక్టరేట్లో ఉద్యోగం వచ్చింది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో 10 సంవత్సరాలు నేను ఉద్యోగం కూడా చేసిన. ఇప్పుడు నా తోటలందరూ కూడా డిప్యూటీ కలెక్టర్స్గా ఉన్నారు. కానీ ఇంద్రన్ వెంబడి ఉండి వీడెప్పుడు ఉద్యోగం చేస్తాడు కానీ ఈయన వెంబడి ఎప్పుడు ఉంటాడు. ఈ దెబ్బ కొట్లాటలు, పంచాయతీలు, క్రిమినల్ కేసెస్ దాదాపుగా 15-20 పెద్ద సెక్షన్లలో ఇన్వాల్వ్ అయినప్పుడు మమ్మల్ని బయటపడేసింది రాజవర్ధన్కి. కాబట్టి అటువంటి దాని లోపల వీడు ఉద్యోగం లాస్ట్ వరకు అయితే చేయడు. నాకు అప్పుడు సుధీర్ కుమార్, మల్రెడ్డి రంగారెడ్డిలో నా ఫోటోలు ఇంద్రన్ నెంబర్ తీసి కలెక్టర్కి ఇస్తూ ఉంటే సస్పెండ్ చేయమని
వీడు ఎక్కువ రోజులు ఉండడు అని అన్నప్పుడు వాళ్ళకన్నా ముందు నేనే రిజైన్ చేస్తాను. 2000 సంవత్సరం నేను రిజైన్ చేసి బయటికి రాగానే మలక్పేట అసెంబ్లీ కన్వీనర్గా ఇంద్రన్న పరిచయం చేసినాక నాకు తెలియదు. ఒక మీటింగ్లో తీసుకొని చివకం రామచంద్రారెడ్డి గారి అధ్యక్షతన అప్పటి నుండి నా ప్రయాణం సంస్థాగతంగా పటిష్టం చేయాలి, బూత్ పటిష్టం చేయాలి అనేటువంటి దాని మీద ఇచ్చినటువంటి ఏ జాబ్ అయినా కూడా మెప్పు పొందే దాని గురించి ఎక్కువ మార్కులు కొట్టేసే ప్రయత్నం లోపల పనిచేసేటువంటిది ఈ సిద్ధాంతంతో కూడుకున్నటువంటి పార్టీకి అది అందరు కూడా శభాష్ అంటూ ఉంటే ఇంకెక్కువ పనిచేసేటువంటి నష నా లోపల ఎత్తా పోయింది. కాబట్టి అటువంటి ప్రయాణం తర్వాత జిల్లా జనరల్ సెక్రటరీగా చేసిన, తర్వాత స్టేట్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన, వీళ్ళు డయాస్ మీద ఉన్నటువంటి అందరితోని ఇంతో అన్నీ నేర్చుకున్నటువంటి, ఒకరితోని సహనం, ఒకరితోని సిద్ధాంతం, ఒకరితోని కాటం కుండి మార్పీట్లు నేర్చుకున్న, ఇంకొకరితోని ఇంకో రకంగా ఇవన్నీ కూడా చూసిన. లక్ష్మణ్జీని వీళ్ళందరినీ కిషన్ అన్న వీళ్ళందరినీ దగ్గరికి చూసిన. 87లో ఫస్ట్ నాకు కౌన్సిలర్గా పోటీ చేసేటువంటి అవకాశం వచ్చింది, అది చేసిన. దాని తర్వాత ఇంకా 3 సార్లు కంటెస్ట్ చేసిన. ఎప్పుడు కూడా గెలుస్తారు అనే వాతావరణం లేనప్పుడే నేను కంటెస్ట్ చేసిన. రిప్రజెంట్ చేయాలి, అది ఇంపార్టెంట్ అనేది, ఎన్ని ఓట్లు పెంచుతారు అనేది ఇంపార్టెంట్ అనేటువంటిది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయాణం చేసిన. కానీ ఎప్పుడు ఆర్గనైజేషన్ని అంటుపెట్టుకొని దాని యొక్క డెవలప్మెంట్ గురించి పనిచేసిన. ఈ జీవితంలో అరే మీకు మీరు వచ్చేదా, మీ పార్టీ సచ్చేదా అని అంటే అది కాదు. మా ప్రయాణం ఇటువంటిదే, కంటక్కాకీన మార్గం. కానీ ఒక ఆశతోని, ఒక ఆశయంతో ఎన్నటికైనా ఈ భరతమాత జగన్మాత ఈ దాంట్లో ప్రపంచానికి మార్గదర్శనం చేసేటువంటి స్థాయికి పోతుంది అనేటువంటి నమ్మకం, ఆ సిద్ధాంతంతో ప్రయాణం చేసినాం. కానీ అనుకోకుండా నేను ఉండగానే, కన్వీనర్గా ఉండగానే ఒక సువర్ణావకాశం. వాజ్పేయి గారు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అనేటోడు మన మిత్రపక్షంలో ఉన్నాడు, ఇంద్రన్న ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు, మాకు చైర్మన్లు ఇద్దరు సుభాష్ రెడ్డి గారు, రమేష్ గౌడ్ గారు ఉన్నారు. నేను ఉన్నటువంటి ప్రాంతంలో కౌన్సిలర్ బీజేపీ ఉంది. టాప్ టు బాటం బీజేపీ ఉన్నాక సువర్ణ యుగం మొదలైపోయింది అనేటువంటి నమ్మకం ఆ రోజే వచ్చింది. కాబట్టి నేను చాలా లక్కీ ఫెలోనని ఆ రోజే అని అనుకున్నా. వాళ్ళు ఎవరైతే ఎక్కిరించిందో వాళ్ళందరికీ పోయి పేర్లు రాసి ఆ హీరార్చి లోపల వాళ్ళ ఇంట్లో చిట్టి పెట్టేసి వచ్చిన. ఆగే ఆ స్వర్ణ అవి ఆగేపుర అయ్యి అని వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి వచ్చాను. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయాణం లోపల ఉన్న మరొకసారి నా మీద విశ్వాసంతో పార్టీ నా భుజస్కంధాల మీద ఈ బాధ్యత పెట్టింది. ఒకటి ఇప్పుడు పెద్దలు ఇచ్చినటువంటి నినాదం సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో, నైతికంతో కూడుకున్నటువంటి రాజకీయాలు అటల్ బిహారీ వాజ్పేయి గారి వారి స్పీచెస్ ఉన్నప్పుడల్లా కాలేజీలు బంక్ కొట్టి పోయినటువంటి, లేకపోతే లేట్ నైట్ వరకు ఉన్న, ఇక్కడ ఉన్న ఆ మూలలో ఉన్నా కూడా పోయి చూసేటువంటిది, ఇవన్నీ కూడా ఒక నశ రూపంలో ఉండింది. కానీ పనిచేసేది తృప్తి గురించి. ఎంత శ్రమ తీసుకున్నా, ఎన్ని కేసులు బుక్ అయినా, ఎంత హార్డ్షిప్ ఉన్నా పనిచేసేటువంటి దాని లోపల మనకు తృప్తి కాలే. మన తృప్తి గురించి మనం పనిచేయాలి. మన డెవలప్మెంట్ అనంటే మనకు ఏదో పోస్ట్లో లేకపోతే ఇంకేదో ప్రమోషన్స్ అని అనుకుంటే అది మా దాంట్లో లేనే లేదు. ఇచ్చిన బాధ్యత నిర్వర్తించాలి. నేను రాసినటువంటి కాడ కూడా అన్నారు, ఇది పోస్టో లేకపోతే ఇది కిరీటమో కాదు నాయన, ఇది బాధ్యత, దీన్ని సక్రమంగా నిర్వర్తించాలి. వాళ్ళు ఆశ పెట్టుకొని నన్ను అక్కడికి అప్పగించింది. కాబట్టి నేను ఆ దాంట్లోనే నేను పోతా అని చెప్పి పయనించాలి. ఒకటి నన్ను నమ్మాలి, నాకు పక్షపాతం ఎప్పుడు లేదు. వీళ్ళు వాళ్ళు అనేటువంటివి లేకపోతే కొత్తోళ్ళు పాతోళ్ళు అనేది లేదు. వాళ్ళు చూసేటువంటి దృష్టి, నన్ను దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళు, నన్ను స్కాన్ చేసిన వాళ్ళు, వాళ్ళకి నేను కనబడతా. ఇప్పుడు ఈ రాష్ట్రం లోపల శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ శాస్త్రి, శ్రీ చౌదరి ఎంతోమంది ఉండొచ్చు. కానీ ఈ లీడర్స్ కూర్చున్న వాళ్ళందరికీ అన్న నేను సీనుని మాట్లాడుతున్నా అంటే డైరెక్ట్ కనెక్ట్ అవుతా. వనస్థలిపురం సీనే అని, ఆ సీను ఈ సీనే. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చారు కదా, నేను దాన్ని ప్రూవ్ చేస్తా. మొన్న చెల్లింగంపల్లిలో ఇప్పటికీ 4 బయటకులకు పోయినా, అన్న అందరం కలిసి పనిచేద్దాం. మీరు ఈ సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్షన్స్ లేకపోతే అభద్రతా భావం తీసేయండి. అందరినీ నేను మళ్ళా ఒక సూత్రం లోపల తీసుకొస్తా. కౌన్సిలింగ్ చేసుకుందాం, కన్సల్ట్ చేసుకుందాం, దాని లోపల ఒక అభిప్రాయం కొద్దాం, పోదాం, పార్టీ చెప్పినట్టు తిందాం. రిజల్ట్స్ వస్తాయి. ఎవరి
అదృష్టం ఎట్లుంటుందో. కానీ కమలం గెలుస్తేనే కదా, ఆ కమలం గెలిచే వరకు వాతావరణం తయారు చేసేటువంటి బాధ్యత నాది. మీరు కొద్దిగా కోఆపరేట్ చేయాలని మొన్న దండం పెట్టుకొని వచ్చిన. 11 మనం ఎలిగినగా నిలబడ్డప్పుడు గెలిచినప్పుడు కూడా 11 కాకపోతే 8 అయితే గెలుస్తామని కిషన్ అన్నకి ఢిల్లీలో చెప్పేసి వచ్చాను రంగారాయణ అధ్యక్షుడిగా డిక్లేర్ చేసినప్పుడు. అదేవిధంగా మీర్పేట ఎలక్షన్స్కి నన్ను ప్రభారీగా పంపించి ఈ బీఫామ్లు నువ్వే డిసైడ్ చేయి, ఇది పాత మలక్పేటలో ఉన్నటువంటి సర్నార్ మండల్, ఎవరికి ఇస్తావు, ఎన్ని సీట్లు గెలుస్తావు అని అన్నారు. మీరు ఎన్ని అనుకుంటారు చెప్పుంది అని అన్నారు. 4 వస్తే మా ఎక్కువ అన్నారు. మురళీధర్రావు గారు పెద్దలు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు కూడా. అంటే నాకు 2 రోజులు టైమింగ్ అన్నా, 2 రోజులు తిరిగేసి వచ్చిన. నా పాతకాడ వెంటనే ఉంది, నేను ఎలిగినారికి వచ్చిన. వాళ్ళతో మాట్లాడి చేసిన తర్వాత బీఫామ్లు ఇచ్చిన. 14 గెలుస్తామని 2 రోజుల తర్వాత 16 గెలుస్తా అన్నా, కానీ 14 గెలుస్తాం. కాబట్టి అటువంటిది పని చేసేది, పని చేయించేది మనం. వాళ్ళని రాత్రి పండబెట్టేసి పోయి క్యాంపెయిన్లో పొద్దున మళ్ళీ 4 గంటలకు పోయి నేను లేపేటువంటి సంఘటనలు ఏది నేను ప్రభారీగా పోయినా. కాబట్టి నేను అట్లా పనిచేస్తా, వేరే వాళ్ళ దగ్గర కూడా అట్లా ఆశిస్తా. అటువంటి కాడ ఎక్కడన్నా నాకు కొద్దిగా టెంపరమెంట్ లూజ్ అయినప్పుడు కొద్దిగా తొందరపడతా అనేటువంటిది కరెక్షన్ చేసుకోవాలని చెప్పిండ్రు. కాబట్టి అటువంటిది అదొక వీక్నెస్ ఉంది నా దగ్గర. నారాజు తొందరగా అయితే అనుకున్న పని చేయకపోతే. ఇప్పుడు ఆ మెచ్యూరిటీ కూడా వచ్చింది కాబట్టి ఇబ్బంది లేదు, పని చేద్దాం, మనము అనుకున్న రిజల్ట్ తీసుకొద్దాం. అదేవిధంగా శక్తిశాలి భారత్, సమృద్ధి భారత్, స్వాభిమాని భారత్ అనేటువంటి కళలు ఉన్నాయి కదా, అటు రోకు ఈ డబుల్ ఇంజన్ సర్కార్ రోకు కూడా మన దగ్గర నుండి రిప్రజెంటేటివ్స్ పోయే విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పేసి మీకు మాటించుకుంటూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. జాతీయ కాంగ్రెస్ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు గౌరవ ఇంద్రయంకర్ గారిని మాట్లాడుతూ కోరుతారు. లక్ష్మణ మాట్లాడాను కాబట్టి ఎక్కడొక మాట్లాడాలి. మీరు మాట్లాడిన తర్వాత ఎక్కడొక మాట్లాడాలన్నా, ఎందుకంటే మాకు 70% పని తప్పించుంటాడు అన్నీ మాట్లాడుతాడు కాబట్టి. ఆ స్లోగన్ ఈ మధ్య రూముల్లో పెట్టుకోలేదు, రోజు చూస్తుంది. చోటా మనసే కోయి బడా నహీ హోతా, టూటే దిల్ సే కోయి కడా నహీ సక్తా, అది రోజు పెట్టుకొని చూస్తున్నా. లీడర్ ఒకసారి ఎదిగిన తర్వాత ఆ లీడర్ అందరి వాడిగా ఉంటాడు తప్ప కొందరి వాడిగా ఉండే ఆస్కారం లేదు. మూడవది, మనిషి సమాజమే పరిణామశీలంగా ఉంటుంది. కాబట్టి మనుషులు కూడా స్టాటిక్గా ఉండరు, ఎప్పుడు మారుతూనే ఉంటాం. ఆ మార్పు ప్రోగ్రెసివ్గా ఉంటుంది తప్ప రిగ్రెసివ్గా ఉండేటువంటి ఆస్కారం ఉండదు. నాలుగవది, ప్రతి నాయకుడికి అభిమానులు ఉంటారు, అభిమానులు ఉండకుండా ఉండదు. ఈశ్వరచౌరికి అభిమానులు ఉంటారు, మా రంగానికి అభిమానులు ఉంటారు, మా ఎమ్మెల్సీ గారికి అభిమానులు ఉంటారు. కానీ ఎవరికి అభిమానులు ఉన్నప్పటికీ కూడా అంతిమంగా పార్టీనే కన్నెత్తలేటువంటి భావన లేకపోతే కష్టమైనటువంటి ఆస్కారంగా ఉంటుంది. ఎవరి అభిమానులున్నా చివరి అభిమానం మాత్రం పార్టీ కన్నెత్తల్లి అనే భావన మాత్రం తప్పకుండా ఉండాలి. తర్వాత బాధ్యతలు పెరుగుతున్న కొద్దీ చాలామంది అనుకుంటారు సుఖం అనుకుంటారు, కానీ నా దృష్టిలో కష్టాలలో ఎంటర్ అయిపోయినట్టు లెక్క, సమస్యలు ఎక్కువ ఉన్నట్టు లెక్క. శ్రీనివాస్ రెడ్డి గారు ఇంతకుముందు స్వేచ్ఛాజీవిగా ఉండే, కానీ వాళ్ళ అధ్యక్షుడు అయిన తర్వాత తప్పకుండా ఆ స్వేచ్ఛ కొంచెం కోల్పోయి అనేక విషయాలు పరిగెత్తుకొని పనిచేసే అక్కడ ఉంటుంది. నేను 25 ఏళ్లలో లక్ష్మణ గారు 40 ఏళ్ళు చూసిండు, నేను 20 ఏళ్ళు చూసిన. విమర్శకుడు మాట్లాడుతున్నాడు సపాటు కొడతాడు, విమర్శకుడి కంటే మాట్లాడుతున్నాడు సపాటు కొడతాడు కింద, కానీ విషయం చెప్తే మాత్రం సపాటు కొట్టరు. అందువల్ల డెఫినెట్గా మాట్లాడడం తేలిక, కానీ పనిచేయడం చాలా కష్టం. కాబట్టి నాయకులుగా ఉన్న వాళ్ళు ఇవాళ ఆ కర్తవ్యాన్ని గుర్తుపెట్టుకొని పనిచేస్తామని చెప్పి నేను అనుకుంటున్నా. ఎల్బీ నగర్ ఇంతకుముందు లక్ష్మణ్ చెప్పిన పాత మలక్పేట. నేను కూడా 1976లో నేను మొట్టమొదటిది సలీం నగర్ కాలనీ. 76, 77 పోయి 84 దాకా ఇక్కడ ఉన్నాను. నాది కేశవ హై స్కూల్కి మొదలుపెట్టి నా ప్రస్థానం ఇక్కడ ఉన్నది. ఇక్కడ నేను వాజ్పేయి గారి మీటింగ్లో నేను కూడా అటెండ్ అయినప్పుడు, నేను పీడిఎస్ ఉన్నప్పటికీ కూడా వాజ్పేయి గారి అభిమానిగా మలక్పేట ఒక మీటింగ్ అయింది, మీకు అయితే ఉండాలి.
నేను పోయింది. ఆనాడే మనకు కంచుకోట లాంటి ప్రాంతం ఈ ప్రాంతం. మొన్న సీనన్న చెప్పినట్టుగా వాతావరణం లేకుండా ఈత ల్యాండ్ చేసిన పని కాదు, ఇంకెవరు చెప్పిన పని కాదు. కానీ కొంత వాతావరణం ఉంటే దానికి మనం తోడైతే తప్పకుండా రిజల్ట్ వస్తడానికి సజీవ సాక్ష్యం నా ఎలిపినగర్ కాన్సెప్ట్. 11 తెలిసింది. నాకు తెలిసి 100% రిజల్ట్ సాధించినటువంటి ఏకైక నియోజకవర్గం ఇవాళ ఎలిపినగర్ నియోజకవర్గం. సరే రంగన్న తీరు వచ్చినప్పటికీ కొంత వాతావరణం లేదు, కొంత ఇబ్బంది అయింది. కానీ మొన్న 65% పోలైన ఓట్లలో 65% ఓట్లు వచ్చి 1,06,000 మెజార్టీ సాధించిన నియోజకవర్గం ఇలా ఎలిపినగర్ నియోజకవర్గం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉంటే ఎట్లా ఉంటుంది అనడానికి ఎలిపినగర్ సజీవ సాక్ష్యం. గుర్తుపెట్టుకోండి, ఆ లీడర్షిప్ ఉంటే ఆ గ్లామరు, ఆ పరిచయం నేను చూశాను కదా, అసలు ఎట్లెట్లా వస్తారు. అందువల్ల రాజకీయ పార్టీ ఎదుగుదలకు గీటురాయి ఎన్ని చెప్పినప్పటికీ కూడా గెలుపే గీటురాయి. ఇవాళ ఎలిపినగర్లో 11 గెలవగలిగినాం మనం. ఇవాళ ఎమ్మెల్యే కూడా ఆ వాతావరణంలో కూడా మనకు కొంత తక్కువ మెజార్టీతో ఓడిపోగలిగినాం. ఇవాళ ఎంపీ ఎన్నికల్లో 1,06,000 మెజార్టీని సాధించడం తప్పకుండా ఇవాళ కింది స్థాయి నుంచి ఎన్నికల్లో గెలిస్తే పార్లమెంట్ దాకా కూడా పట్టు ఉంటుందనడానికి ఇవాళ సజీవ సాక్ష్యం ఎలిపినగర్. కాబట్టి రాబోయే కాలంలో ఇవాళ మా విశ్వేశ్వర్ గారు చెప్పినట్టుగా ఎలిపినగర్ ఎట్లుందో రేపు షేర్లింగపల్లి కూడా గట్టిగా ఉంటుంది, రేపు హైదరాబాద్ కూడా గట్టిగా ఉంటుంది. మేము ఒకటి అనుకుంటున్నాం ఈ మధ్యకాలంలో, రేపటి జిహెచ్ఎంసీలో తప్పకుండా కీలక భూమిక పోషించేది నంబర్ 1 స్థానం అయితే ఈ మల్కాయిడ్ పార్లమెంటు, నంబర్ 2 ఇవాళ సికింద్రాబాద్ పార్లమెంటు, నంబర్ 3 ఇవాళ చేవెళ్ళ పార్లమెంట్కి వస్తుంది. ఎందుకంటే మెజార్టీ ఉన్నాం కాబట్టి ఓల్డ్ సిటీలో మనం ఎంత అది ఉన్నా ఇవాళ రేపు జిహెచ్ఎంసీ మీద ఎగిరే జెండా భారతీయ జనతా పార్టీ జెండా. దాన్ని ఆపగలేదు. ఇంతకుముందు పెద్దలందరూ కూడా చెప్పిండు, నేను కూడా 2 నిమిషాలు చెప్పి ముగిస్తా. రేవంత్ రెడ్డి గెలవలే, కేసీఆర్ ఓడగొట్టిన ప్రజలు. రేవంత్ రెడ్డి గెలవలేదు, కేసీఆర్ ఓడగొట్టి. కానీ ఆయన ప్రజాక్షేత్రంలో పతనం కావడానికి 9.5-10 సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డి పతనం కావడానికి 9 నెలలు మాత్రమే పట్టింది, 10 నెలలు మాత్రమే పట్టింది. అందరూ అనుకునే మాట ఇప్పుడు అందరు చెప్పిండు, మనం నేను చెప్తున్నా. వాళ్ళని చూసినాం 10 ఏళ్ళు, వీళ్ళని చూసినాం, అంతకుముందు చూసినాం. కాంగ్రెస్ అంటేనే ఒక బోఫోర్ స్కామ్, కాంగ్రెస్ అంటేనే ఒక కోల్ స్కామ్, కాంగ్రెస్ అంటేనే 2G స్కామ్, కాంగ్రెస్ అంటేనే సొంత మంత్రులే జైల్లోకి పోయినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. యూపీఏ సర్కార్ వాళ్ళ గురించి మనం చెప్పాల్సి వస్తుంది. నిన్న ఎక్కడో రాహుల్ గాంధీ గారు అనుకుంటా బీఆర్వై అంటాడు, మమ్మల్ని గెలిపించండి. ఏం గెలిపిస్తారు బిడ్డ? మిమ్మల్ని గెలిపిస్తే ఏం చేసావు తెలంగాణలో? గెలిపిస్తే ఏం చేస్తున్నావు హిమాచల్ ప్రదేశ్లో? గెలిపిస్తే ఏం చేస్తున్నావు కర్ణాటకలో? ఇవాళ ఇంతకుముందే కార్లో వస్తుంటే ఒక ఫోన్ కొట్టాలన్నా అంటుంది. ఎవరికి కొట్టాలంటే రామకృష్ణరావు కొట్టు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటాడు. ఏంటి అంటే రిటైర్డ్ అయ్యిండు, బిడ్డ పెళ్ళి ఉంది జూన్ మాసంలో, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవన్నా నువ్వు చెప్తే నీ పాత సెకండ్ కదా ఇస్తలేమో అంటే ఏదైనా 10 నెలలు గడిచిపోయింది. ఇప్పుడు ఎంపీ ఒక్కనాడు కూడా ఫోన్ చేస్తలేడు. ఒకనాడు ఫోన్ చేసిన, ఎందుకంటే 10 సంవత్సరాలు ఆయన పనిచేసింది. ఫైనాన్స్ సెక్రటరీ అంటే ఆయన 10 సంవత్సరాలు ఆయన పనిచేసిండు. నేను ఫోన్ చేస్తానన్న మాట ఏంటంటే మా చేతిలో ఏమి లేదు సార్ అని చెప్పింది. అంటే రిటైర్మెంట్లో కూడా లంచం ఇస్తే తప్ప రిటైర్మెంట్ బెనిఫిట్ రానటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో అది రేవంత్ రెడ్డి సర్కారు మాత్రమే దక్కింది. దీనికి కాదు నేను అంటుంటే పీసీ అధ్యక్షులు చర్చ పెట్టుకున్నా దమ్ముంటే హ్యాబిట్ చదవస్తాలో నీ గవర్నమెంట్ ఇవాళ ఏం చేస్తున్నదో, నువ్వు ఏమి హామీలు ఇచ్చినావో, ఏం మోసం చేస్తుందో నీకు దమ్ముంటే రా పెట్టుకుందాం. హ్యాబిట్ చదవస్తాలో చర్చ పెట్టుకుందాం, లేకపోతే ఎలిమినగర్ చదవస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాను.
నీకు ముఖాలు ఉన్నాయి నీకు. ఇవాళ ఆర్టిస్టులు ఇవాళ సన్నకు నోటీసు సన్నకు దిగులు ఇవ్వాలి. ఏం చెప్పినావు ఏం చేస్తున్నావు అనేది కానీ కాదా అనేకం ఉన్నాయి చెప్పుకుంటా పోతే ఉండదు. ఇవాళ ఆయన అన్న ఒక మాట ఎప్పుడు గుర్తొస్తుంది. నేను ఆనాడు ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాడు. రేవంత్ రెడ్డి గారు నిలబడేప్పుడు 5 ఏళ్ళు పనిచేయలే ఎమ్మెల్యేగా, రేవంత్ రెడ్డి గారు నిలబడి 5 సంవత్సరాలు ఎంపీగా కూడా పనిచేయలేదు, ఎన్నడూ ఒక మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు నీకు లేకపోవచ్చు అనుభవం, కానీ కాంగ్రెస్ పార్టీ దేశాన్ని 45 సంవత్సరాలు పాలించింది కదా, ఈ రాష్ట్రంలో పాలించింది కదా, ఇట్లాంటి హామీని ఎవరిని అడిగిస్తున్నావు రేవంత్ రెడ్డి నుంచి అడిగినా అంటే అన్నాడు. కొంతమంది గుర్తిగా ద్వేషిస్తున్న మమ్మల్ని కడుపు కట్టుకొని పనిచేస్తే సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయలు అదనంగా సాధించడం అనేది పెద్ద సమస్య కాదని చెప్పిన రేవంత్ రెడ్డి ఇవాళ ఏమైంది మరి 40,000 కోట్లు? ఏమైంది 40,000 కోట్లు? ఇవాళ కాంట్రాక్టర్లు ఫస్ట్ అయ్యి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చిన్న గ్రామాలలో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఉప సర్పంచులుగా, చిన్న కాంట్రాక్టర్లుగా, వార్డు మెంబర్లుగా పనిచేసే వాళ్ళకు 10 నుంచి 15% కమిషన్ లేకపోతే డబ్బులు రావట్లేదు. ఆ కమిషన్ కూడా ఇచ్చిన డబ్బులు రాకపోతే ఇవాళ సూసైడ్ చేసుకునే శక్తి ఇక్కడ ఉండాలని చెప్పి అడుగుతా ఉన్నారు. చాలా విషయాలు బయటికి రావట్లేదు. మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో కాంట్రాక్టర్లు డిప్యూటీ సీఎం యొక్క ఆఫీసు ముందు ఇవాళ ధర్నా చేసి మా బిల్లులు పే చేయాలనే పరిస్థితి ఉందా? ఇవాళ చూసినా ఇవాళ సత్యాగ్రహం చేస్తామని చెప్పి హెచ్చరించే పరిస్థితి వచ్చింది కూడా. ఇది నీ మొక్కలకి ఇది నడుస్తూ ఉంది. కాబట్టి ఇవాళ ఏం చేసినా మళ్ళా కాంగ్రెస్ పార్టీ అతికే పరిస్థితి లేదు. దయచేసి నేను ఒక్కడే కోరుతున్నా, కార్యకర్తలుగా, నాయకులుగా రేపు తెలంగాణ వ్యాప్తంగా అందరూ చెప్పినట్టుగానే ముమ్మాటికి 100% రేపు భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని ముద్ద చేసుకుని, దాన్ని గోల్ కొట్టి, దాన్ని రిజల్ట్ రూపంలో తీసుకునేటువంటి సత్తా మన మీదనే ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. కాబట్టి దాంట్లోకి ఎంటర్ అయినా మనం పవర్ అనే ఆర్పించక మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ఎంటర్ అయింది. దీన్ని మార్చగలిగే శక్తి ఎవరికి లేదు. ఇవాళ ఏదో బీఆర్ఎస్ పార్టీ వాడు ఆశపడుతున్నాడు, దాన్ని నమ్మే ప్రసక్తి లేదు. అవన్నీ ఇంకా మళ్ళీ బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉన్నది. వాళ్ళకు వాళ్ళే అనుకుంటున్నాడా అవును నిజమే మనం పోతాం ముందుకు, కానీ మనం చేసిన అన్ని పనులు రేపు ఏకారం పెడితే మళ్ళీ మన ముఖాలు ఎక్కడ పెట్టుకుంటామని చెప్పి వాళ్ళే మాట్లాడుకుంటున్నట. వాళ్ళు కూడా మన కోసం ఎదురు చూస్తున్నారు. రేపు బీఆర్ఎస్ పార్టీ లేకపోతే గాంభీర్యంతో పైసలతో రేపు సభలు పెట్టి మళ్ళీ ఏదో చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రజల హృదయాల్లో చోటు బీఆర్ఎస్ పార్టీకి లేదు, ప్రజల హృదయాల్లో చోటు కాంగ్రెస్ పార్టీ లేదు. ఇవాళ మన దిక్కు మాత్రమే చూస్తుంది. మన పక్క రాష్ట్రం ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రం కూడా అప్పుల ఊపిలో కూరుకుపోకుండా ఉండాలంటే, ఈ రాష్ట్రం కూడా గొప్పగా పురోగమించాలంటే మోడీ గారి ఆశీర్వాదం లేకుండా, కేంద్ర ప్రభుత్వం అండ లేకుండా సాధ్యం కాదని చెప్పి యావత్ తెలంగాణ ప్రజానికం అంతా కూడా చర్చించుకున్న సందర్భం. కాబట్టి ముమ్మాటికి మనం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 2028 అయితే 2026 అయితే మనకు తెలియదు, కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇక్కడ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. 45 సంవత్సరాలుగా కళ్ళల్లో వత్తులు వేసుకొని అనేక త్యాగాలు చేసి అధికారం రావాలని చెప్పి ఏ ఆట పడుతుందో ఆ ఆడటం సఫలమైనటువంటి ఆస్కారం ఉంది. ఒకనాడు మొత్తం దేశంలో భారతీయ జనతా పార్టీ పెట్టిన తర్వాత 2 పార్లమెంట్ సభ్యులు కలిస్తే, ఒక పార్లమెంట్ సభ్యుడు గుజరాత్లో అయితే 2వ పార్లమెంట్ సభ్యుడు తెలంగాణ గెలిచిండు. కానీ గుజరాత్లో ఆనాడు 1 పార్లమెంట్ సీటు గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ 27 సంవత్సరాలుగా విజయ పరంపర కొనసాగిస్తూ 27 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీ విజేతలు మోగించింది గుజరాత్లో. కానీ మనం ఒక ఎంపీ గెలుచుకున్నప్పుడు కూడా అక్కడ గెలుచుకున్నట్టుగా మనకు అధికారం రాలేదు. కానీ ఆ అవకాశం రేపు రాబోతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇవాళ మనందరం కలిసికట్టుగా పనిచేసుకుందామని చెప్పి వైరుధ్యాలు ఉంటాయి. నాకు తెలిసి నేను చాలా ఎక్కువ వింటా ఉన్నా, భారతీయ జనతా పార్టీలో ఇంత కాంపిటీషన్ ఎప్పుడు చూడలేదని చెప్తున్నాను. డివిజన్ అధ్యక్షులకు కావచ్చు, బూత్ కమిటీలకు కావచ్చు, ఎంత పైన నడిచిందో నేను ఎంత చూసిన కదా. ఇవాళ మాకు సంబంధం లేదు భయ, మీరే ఎందుకు పంపించండి అంటే దట్ ఇండికేట్స్ ఇవాళ పోటీ పెరుగుతుందంటే పార్టీ గౌరవం పెరిగినట్టు, పార్టీ ప్రజల్లో ఉన్నట్లు లెక్క గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఇవాళ సరే వీళ్ళు చెప్తుందా వాళ్ళు చెప్తుందా కాదు, అంతిమంగా పార్టీ ఎవరిని పెట్టుకుంటే పార్టీ ముందుకు పోతుందో
ఎవరిని పెట్టుకుంటే రేపు మనం గెలుస్తామో ఆ ప్రయత్నం తప్పకుండా చేస్తాం. కాబట్టి దయచేసి మనందరం కూడా ఒక అన్నదమ్ముల కుటుంబ సభ్యులాగా మనం రేపు పార్టీని గొప్ప గెలిపించడంలో భుజం కలిపి నడుద్దామని చెప్పి మనం చేస్తూ మా వంతు కూడా ఇవాళ మేము లక్ష్మణ మా కార్పొరేటర్లు అంతకు ముందుకు ఇప్పుడు చాలా మార్పు ఉన్నది. ఇవాళ పనిచేయగలుగుతున్నామే. ఇవాళ ఇక్కడ ఎక్కడెక్కడైతే మన ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లు గల్ల పట్టి బాజాప్తా ఇలా ప్రజలకు సేవ చేసేటువంటి కర్తవ్యాన్ని గొప్పగా నిర్వహిస్తూ ఉన్నారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా, మా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, అన్న మాకెన్నడు మా లెటర్ ప్యాన్ల మీద మా పేరు మీద మాకు డబ్బులు ఎత్తి చెప్తలేదు, మాకు ఇట్లా ఉద్యోగం లేదని చెప్పి అంటున్నారు. ఎవరి జాగీర్ కాదు, గుర్తుపెట్టుకోండి. డబ్బులు అధికార పార్టీగా వస్తాయని చెప్పి అనుకుంటే కాల్సమా కొట్లాడే వాళ్ళే రాజ్యం గుర్తుంది. దిమ్మ తిరిగిపోవాలి కాబట్టి ఎందుకు లక్ష్యంగా మేము అందరం ఉన్నాం. మాకే ఎక్కువ ఇచ్చేది. మేము ఎప్పుడు ప్రతిపక్ష పార్టీలో మాకు డబ్బులు రావనే భావన మాకు ఎప్పుడు లేదు. రాజశేఖర్ వెళ్ళినప్పుడు వాళ్ళకెట్లా వచ్చేదో మాకు కూడా గట్టిగా వచ్చేది, లేకపోతే వెళ్ళిపెట్టా అని చెప్పేది, జతగా ఇచ్చేది మాకు. కాబట్టి పోరాటమే వాళ్ళు బతికిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉండే గుర్తింపు, గౌరవం, పరిష్కారం అనేది అధికారం ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కాదు. కాబట్టి ఇవాళ ఇక్కడ బ్రహ్మాండంగా మనం గత 1 yearగా పనులు కూడా చేసుకుంటా ఉన్నాం. మీకు చివరిగా ఒక మాట చెప్తున్నా, రేపు మనం ఇక్కడ పార్లమెంట్ కావచ్చు, ఇక్కడ పార్లమెంట్ కావచ్చు, ఎక్కడెక్కడైతే మనం ఉన్నామో పనులు చేస్తామనేటువంటి హామీ కూడా ఇవ్వాలి. మేము వచ్చి పనిచేస్తామనేటువంటి హామీ ఇవ్వాలి. కాబట్టి దయచేసి మీరు ఏదో మన అధికారం కాదు కానీ అనుకుంటే అధికారం ఉన్న పార్టీ మనకు గుర్తుపెట్టాలి. కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ మన పార్టీ. ఇవాళ అనేక రూపాల్లో అది స్మార్ట్ నగరాల పేట కావచ్చు, అమృత నగరాల పేట కావచ్చు, ఇలా అనేక రకాల నిధులు ఇచ్చి మనం లేకపోతే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అండ లేకపోతే ఇవాళ రైల్వే లైన్లు లేవు, నేషనల్ హైవేస్ లేవు, ఇవాళ ఈ మాత్రం సిమెంట్ రోడ్ లేవు, ఈ మాత్రం డ్రైన్ లేవు. మీరు అనుకుంటున్నారు సరే, మోడీ గారు ఎప్పుడు కూడా ఏం చేస్తున్నా మాత్రం అనడు, ప్రజలకు సేవకుని మాత్రమే చెప్పేది అనుకుంటున్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వ అండతో మాత్రమే ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఏకరువు పెడతాం, సందర్భం వచ్చినప్పుడు చర్చ తప్పకుండా పెడతాం. మనం తక్కువ లేము కాబట్టి ప్రజలకు పనిచేసి పెట్టుకున్నా కూడా పార్టీ కార్యకర్తలు అటువైపుగా తప్పకుండా ఆలోచించాలని చెప్పి మనం చేస్తూ ఇవాళ శ్రీనివాస్ రెడ్డి గారు ఈ జిల్లాను, ఎందుకంటే ఈ పటిష్టమైన మొత్తం తెలంగాణలో పటిష్టమైన నియోజకవర్గం ఎలిపినారు కాబట్టి ఇట్లాంటి రేపు దీన్ని చూసి ఆదర్శంగా ఇతర జిల్లాలు కూడా ఫాలో అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరినీ గొప్పగా నడిపి పార్టీని విజయపదం నడిపిస్తారని చెప్పి మనం తెలుసుకున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. గౌరవ పెద్దలు ఇక్కడ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ధన్యవాదపరుచుగా ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కొత్త రైతు గారిని కోరుతా ఉన్నాను. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఎల్బీనగర్, షేర్లింగంపల్లి 2 నియోజకవర్గాలకు రంగారెడ్డి అర్బన్ జిల్లా కింద శ్రీనివాసరెడ్డి గారిని ప్రెసిడెంట్ ఎన్నుకున్నాం. ఎల్బీనగర్ నియోజకవర్గం 11 కార్పొరేటర్లు గెలిపించి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 65% ఓట్లు ఇచ్చి మొత్తం తెలంగాణలో అగ్రగామిగా నిలబడినటువంటి నియోజకవర్గం ఎల్బీనగర్. రేపు ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. 9.5 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన మీద విసిగి చెంది ఇలా కేసీఆర్ ఒడగొట్టాలనేటువంటి కృతనిశ్చయంతో ఆనాడు గత్యంతరం లేక కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. కానీ 15-16 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో విఫలమైపోయింది. చివరికి గ్రామాలలో పనిచేసినటువంటి సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, చిన్న కాంట్రాక్టర్లు కావచ్చు, బిల్లులు రావాలంటే 10%, 15% లంచం ఇస్తే తప్ప బిల్లులు రాని పరిస్థితి. ఇవాళ కాంట్రాక్టర్లే స్వయంగా డిప్యూటీ సీఎం గారి ఛాంబర్ ముందు ధర్నా చేసే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం ఎంత దిగజారిపోయిందో మనకు అర్థమవుతుంది. ఆర్టీసీ కార్మికులు మాకు జీతాలు వస్తున్నపోతూ ఉన్నారు. ఇలా పబ్లిక్ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, రాబోయే కాలంలో మాకు జీతాలు వస్తాయని ఒక ఆందోళన ఉంది. ఒక్క మాట చెప్పాలంటే కేసీఆర్ పరిపాలన చూసినాం, రేవంత్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత పేనెమ్మి నుంచి పొయ్యిల పడ్డ అనుకున్న పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక గత్యంతరం లేదు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, ఈ రాష్ట్రం పురోగమించాలంటే, ఈ అప్పుల ఊపి నుంచి బయటపడాలంటే
ఈ అస్థిరత్వం పోవాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలిపించుకుంటేనే కేంద్ర ప్రభుత్వ మోడీ గారి సహకారాలతో తెలంగాణ పురోగమిస్తుందనే భావన బలంగా ఉన్నది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రేపు గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రం. ప్రతి ఒక్కరిని దీని లోపల పార్టీకి సమిధులను చేసి వాళ్ళందరినీ కూడా ఒక ఐకమత్యంగా క్యాడర్ నుంచి విజయమే లక్ష్యంగా పనిచేసే విధంగా మాకు ఈ దిశానిర్దేశం చేసిండు. దాని లోపల నాకు అపారమైన అనుభవం ఉంది. 2000 నుండి నేను ఈ మలక్పేట్ కాన్స్టిట్యున్సీకి 13 సంవత్సరాలు కన్వీనర్గా పార్టీ కన్వీనర్గా పనిచేసిన, జిల్లా జనరల్ సెక్రటరీగా రంగారెడ్డి జిల్లా అప్పుడు మొత్తం యునైటెడ్ జిల్లా మొత్తానికి జనరల్ సెక్రటరీగా పనిచేసిన, 2 పర్యాయాలు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేసిన. ఇప్పుడు వారు బీజేపీ జిల్లా అధ్యక్షునిగా వారు ఈ బాధ్యతను పెట్టారు. దీన్ని నిర్వహిస్తాను, పార్టీని ఏకతాటి మీద నడిపించి రాబోయే అన్ని ఎలక్షన్లల్లో కమలం వికసించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. మీకు తెలియజేసి సెలవు.